స్థిరమైన వ్యవసాయం, ఆహార భద్రత, స్వయం సమృద్ధి లక్ష్యంగా 1,00,000 కోట్లతో 2 వ్యవసాయ పథకాలకు కేంద్రం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే వంట నూనెల ఉత్పత్తికి 10,000 కోట్లతో జాతీయ కమిషన్కు పచ్చజెండా ఊపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరాఠీ సహా 5 భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. దసరా వేళ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దేశంలో మరో 5 భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే తెలుగు సహా మరో 6 భాషలకు ప్రాచీన హోదా ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ మరాఠీ సహా భాషలకు ప్రాచీన హోదా ఆమోదం తెలిపింది. పండుగల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు ఆమోద ముద్ర వేసింది. దేశవ్యాప్తంగా 11,72,240 మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక అనుసంధానిత బోనస్ 2,028 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరు గుర్తించి ప్రోత్సహించేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చెన్నై 2వ దశ మెట్రో రైలు ప్రాజెక్టు ఆమోదం తెలిపింది. వ్యవసాయం, ఆహార భద్రత, స్వయం సమృద్ధి లక్ష్యంగా 1,00,000 కోట్లతో 2 వ్యవసాయ పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే వంట నూనెల ఉత్పత్తికి 10,000 కోట్లతో జాతీయ మిషన్కు పచ్చజెండా ఊపింది. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రుల వేళ ఏర్పాటు చేసిన కేరళ వాద్యం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాంప్రదాయబద్ధంగా అభినయంతో కళాకారులు చేసే ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. నవరాత్రులు ఆద్యంతం అమ్మవారి ఆలయంలో డప్పుల హోరుతో మారుమోగింది. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. పలు ప్రాంతాల నుంచి భవానీ దీక్షాపరులు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారి నిత్య పూజలు, ఊరేగింపులు ప్రత్యేకంగా ఉంటాయి. మేళతాళాలతో అమ్మవారు ఊరేగింపు సహా పూజల్లో పాల్గొనటం భక్తులు అదృష్టంగా భావిస్తారు. ఈ ఏడాది కూడా కేరళ సాంప్రదాయ వాద్యమైన చెండమేళాన్ని దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. ఈసారి ఉత్సవాలలో కేరళ సాంప్రదాయ చెండమేళ తాళాల ప్రదర్శన ఇక్కడకు వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రోజు మంగళ వాయిద్యాలతో పాటు చెంగా మేళధ్వనులతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. ఈ వాయిద్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తి కనపరుస్తున్నారు. సేవకు మారుపేరు ఆర్యవైశ్యులని, సేవ అంటేనే గుర్తొచ్చేది ఆర్యవైశ్యులని మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. వరదల వల్ల నిరాశ్రులైన కుటుంబాలకు ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆర్థిక సహాయం చేయటం ఆహ్వానించదగ విషయమని అన్నారు. ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ విజయవాడ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ రోడ్డులోని ఎంబీవీకే భవన్లో నిర్వహించిన వరద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల వలన అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని సీఎం చంద్రబాబు దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారన్నారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుందని, ప్రభుత్వ పిలుపు మేరకు వరదల వల్ల నిరాశ్రయులైన 600 కుటుంబాలకు 5,000 చొప్పున 30 లక్షల రూపాయలు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని కోరారు. అందరూ జనరల్ గా పెన్షన్ అంటే అందరు పొద్దున్నే 1వ తారీఖున పెన్షన్ రావాలంటే మార్నింగ్ వెయిట్ చేస్తుంటారు బయట. ఈరోజు 5,000 ఇస్తానన్న పెన్షన్ కన్నా ఎక్కువ ఉంది, అయినా కూడా టైంకి రాలేదు. ఐఎమ్ సర్ప్రైజ్, ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళకి వస్తుందని ఐడియా ఉంటుంది కాబట్టి టైం తీసుకుంటారు. బట్ ఎనీవే ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా అవోప ఆర్గనైజేషనే కాదు, ఎందుకంటే నేను ఎప్పుడు అంటుంటాను, ఎనీ టైం క్రైసిస్ వచ్చినా ఏమొచ్చినా ముందుగా వచ్చేది ఎవరంటే మన ఆర్య వైశ్యులు. ఎనీ టైం ఇదనే కాదండి, హిస్టరీ తీసుకోండి. ఈవెన్ 2009 కర్నూలులో ఫ్లడ్స్ అయినప్పుడు ఫస్ట్ ఏదైనా ఆర్గనైజేషన్ వచ్చిందంటే మన వైశ్య ఆర్గనైజేషన్స్నే ముందుకు వచ్చి ఫుడ్ కానీ లేకపోతే సపోర్ట్ సిస్టమ్ కానీ ఏదైనా ముందుకు వచ్చేది ఫస్ట్ ఏదైనా ఉందంటే మనదే. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అరవేటి నిర్మల, రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన ఆర్యవైశ్యులకు తమ వంతుగా 3 లక్షల రూపాయలను విరాళంగా అందచేయటం జరిగిందన్నారు. ఆర్యవైశ్యుల సేవకు ప్రతిరూపాలని, సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఉడత ఎట్లా ఇసుక చల్లిందో అట్లా మేము కూడా ఒక 600 కుటుంబాలు లేని కుటుంబాలని సెలెక్ట్ చేసి మినిస్టర్ గారు చెప్పినట్టుగా 15 రోజుల పాటు ఎక్సర్సైజ్ చేసి మేమే పర్సన్గా వెళ్ళి వాళ్ళందరికీ టోకెన్స్ ఇచ్చి కుటుంబానికి 5,000 రూపాయలు ఇస్తే కొంతైనా చేదోడువాదుగా ఉంటుందనేది ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అవోపా ఇది ఒకటే కాదండి, అవోపా అంటే ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మొన్న ఆగస్టు 25న పేద విద్యార్థులకి రాష్ట్రం నలుమూల నుంచి 40,32,000 రూపాయలు పంచాం. ఇవాళ 30 లక్షల రూపాయలు నెరవేరకుండానే ఆర్థిక సహకారం ఇచ్చిన ప్రతి సభ్యులకు కూడా మేము రుణపడి ఉన్నామండి. ఈ సహకారము వృతాభక్తిగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఇంకా చాలా అమౌంట్ వస్తే చాలామందికి మేము సహాయం చేద్దాము కదా అని అనిపించింది. మేము ప్రతి గుమ్మానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాధపడుతున్న విధానం చూసి చాలా బాధపడ్డామండి. ఆ బాధల నుండి మేము జస్ట్ ఉపశమనం అనే మాటతో మేము ముందుకొచ్చి వాళ్ళకి మేము భరోసా ఉన్నామని ఒక ఆశతో మేము వచ్చి మొత్తం 600 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహకారం. దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, అమ్మవారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత 5 సంవత్సరాలు దసరా ఉత్సవాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి క్యూ లైన్ ఎక్కడా ఆగటం లేదని, భక్తులు ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారని, అన్ని శాఖలు సమన్వయంతో భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతకుముందు క్యూ లైన్లో వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. సదుపాయాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు తాగునీరు పంపిణీలో పాలు పంచుకున్న విద్యార్థులను అభినందించారు. మార్గ మధ్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ నిర్వాహకులతో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షం భారీగా పడినప్పుడు కొండ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆలోచనలు చేస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కొండ ప్రాంతం నుంచి 10 లేదా 20 మీటర్ల దూరం స్థలాన్ని వదిలి ఇళ్లు నిర్మాణం చేసుకుంటే రాళ్లు దొర్లినప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పారు. కొండ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచనలు చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి నగర్ కొండ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు కొండ ప్రాంతాల్లో కొండరాళ్లు దొర్లిపడ్డాయన్నారు. 1803వ సంవత్సరంలో పడినంత వర్షం 2024 సంవత్సరంలో పడిందని చెప్పారు. 223 సంవత్సరాల తర్వాత నగరంలో అంత స్థాయిలో వర్షం పడిందని చెప్పారు. వర్షాల కారణంగా కొండరాళ్లు పడి 6 వ్యక్తులు మృతి చెందగా 30కి పైగా ఇళ్లపై రాళ్లు పడ్డాయని చెప్పారు.
గతంలో వర్షం పడినప్పుడు చిన్నపాటి సంఘటనలు జరిగాయే కానీ ఈ స్థాయిలో ప్రమాదాలు జరగలేదన్నారు. కొండరాళ్లు దొర్లిపడిన ఇంటిపై ఆ రాయిని తొలగించుకోవడానికయ్యే వ్యయాన్ని కూడా వారు భరించలేని స్థితి అన్నారు. ఇలాంటి సంఘటనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి నష్టపరిహారం అందచేసి వారికి అండగా ఉంటామని చెప్పారు. కొండ ప్రాంతం నుంచి 10 లేదా 20 మీటర్ల దూరం స్థలాన్ని వదిలి ఇళ్లు నిర్మాణం చేసుకుంటే రాళ్లు దొర్లినప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పారు. కొండ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచనలు చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. కొండ ప్రాంతంలో గతంలో వచ్చిన వర్షాలకి ఈ వర్షానికి ఆ వర్షం యొక్క శక్తి ఎంత, ఈ వర్షం యొక్క శక్తి ఎంత ఆలోచన చేయాలంటే ఈ కొండ ప్రాంతాన్ని కూడా మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా మొన్నటిదాకా ఉన్న రికార్డు 17 సెంటీమీటర్లు అయితే ఇది 35 సెంటీమీటర్ల రికార్డు అధిగమించి 1803లో ఎంత వర్షం పడిందో మళ్ళా 2024లో అంత వర్షం, అంటే సుమారు 223 సంవత్సరాల తర్వాత వచ్చిన వర్షం. గతంలో వర్షాలకి అక్కడక్కడ చిన్న రాయో ఇదో పడి చిన్న మనుషులకి ప్రాణానికి ప్రమాదం లేటుగా చిన్న జరిగేవి. కానీ మొన్న ఏకంగా 30 పైన ఇళ్ళు రాళ్ళు పట్టడం కాకుండా చాలా చోట్ల ప్రమాదకరమైన పరిస్థితులు రాళ్ళు పడ్డాయి. ఒకసారి అయితే 6 మరణం కూడా జరిగింది. అంటే వర్షం యొక్క శక్తి, ఎక్కువ వర్షం వస్తే ఎక్కువ ప్రమాదకరం అనేదానికి అదొక ఉదాహరణ. ఇక్కడ చాలా ఇళ్ళు వాళ్ళు రిపేర్ చేయించుకోలేని పరిస్థితికి ఇళ్ళు వచ్చాయి. ఆ పడిన రాయి తొలగించడానికి వాళ్ళ జీవితం అంతా కూడా కష్టపడిన సొమ్ము అంతా ఎంత ఉంటుందో అంత పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు కొంచెం సాయం చేయాలనేది మా యొక్క ఆలోచన. బట్ ప్రభుత్వం యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యేగా తన పదవీ కాలంలో గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారన్న సీనియర్ జర్నలిస్ట్ అట్లూరి రాజశేఖర్, కమ్మవారి ఐక్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అవినీతి రహిత పాలన అందిస్తూ గన్నవరం ప్రజల ఆశయాల మేరకు పనిచేస్తున్నారని ప్రశంసించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు జన్మదినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు అట్లూరి రాజశేఖర్, కమ్మవారి ఐక్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణుల సంయుక్త ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్లో పండ్లు పంపిణీ చేశారు. యార్లగడ్డ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఉదయం హనుమాన్ జంక్షన్లోని రిక్షా కార్మికులు, అనాథలు, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న యార్లగడ్డ వెంకటరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వెంకటరావు సారథ్యంలో గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేడీసీసీ చైర్మన్గా పనిచేసిన యార్లగడ్డ కేవలం సంవత్సరన్నర కాలంలోనే కేడీసీసీని దిగ్విజయంగా నడిపించి దేశంలోనే 2వ స్థానంలోకి తీసుకువెళ్లారని కొనియాడారు. 4 కోట్ల టర్నోవర్ను 9,000 కోట్లకు చేర్చిన ఘనత యార్లగడ్డకే దక్కిందన్నారు. రైతు బిడ్డగా రైతుల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రైతుల అభ్యున్నతికి కృషి చేశారని ప్రశంసించారు. ఎమ్మెల్యేగా తన పదవీ కాలంలో గన్నవరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పరుచూరి రామకృష్ణ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో ఇంతకు ముందెన్నడూ లేనంత ఓట్ల మెజారిటీ సాధించిన వెంకట్రావు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించారని కొనియాడారు. అవినీతి రహిత పాలన అందిస్తూ గన్నవరం ప్రజల ఆశయాల మేరకు పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లింగం శ్రీధర్, పొట్లూరి బెనర్జీ, అక్కినేని గోకుల్, జర్నలిస్టులు ధనియాల అప్పారావు, చలమలశెట్టి శ్రీనివాసరావు, అక్కినేని శ్రీనివాస ఫణీంద్ర, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెంకటరావు గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు హనుమాన్ జంక్షన్లో కమ్మవారి ఐక్య సేవా సమితి సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో పేదలు, వృద్ధులు, రిక్షా కార్మికులు, ముఠా కార్మికులకి పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే వెంకటరావు గారు ఎంతో కష్టపడుతున్నారు. మొన్న వరదలు వచ్చి విజయవాడ, గన్నవరం నియోజకవర్గం అతలాకుతలమైన సమయంలో ఆయన ఎంతో శ్రమపడుతూ వరద బాధితుల సేవలో నిద్రాహారాలు మానేసి దాదాపు 10 రోజులు ఇంటికి కూడా వెళ్లకుండా ఆయన వరద బాధితుల సేవలో పాల్పంచుకున్నారు. కోట్లాది రూపాయల సంపాదనని తృణప్రాయంగా వదిలేసి పేద ప్రజల సేవ చేయడమే లక్ష్యంగా, ప్రజాసేవే ఆశయంగా ఆయన అవినీతి రహిత పాలన అందించడానికి ముందుకొచ్చి గన్నవరం నియోజకవర్గంలో ఆయన పనిచేస్తూ ప్రజల హృదయాలు సుస్థిర స్థానం పొందారు. దాదాపు గన్నవరం నియోజకవర్గంలో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్కి రాని విధంగా 37,700 ఓట్ల పైచిలకు మెజార్టీతో గన్నవరంలోనే కాకుండా రాష్ట్రంలోనే ఆయన రికార్డు సృష్టించారు.
విజయవాడ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొగల్రాజ్పురం పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరించారు. యాగశాలలలో హోమాలు నిర్వహించారు. విజయవాడ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొగల్రాజ్పురం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరించారు. ఉదయం చండీ హోమం, దశమహా విద్యా హోమం, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, రుద్రహోమాలు, దీక్షా హోమాలు, సువాసిని కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ, కళ్యాణం జరిగింది. మధ్యాహ్నం నుంచి రుద్రహోమాలు, లక్ష కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం, చండీ హోమం నిర్వహించారు. పటమట దర్శిపేటలోని శ్రీ రాజరాజేశ్వరి లలిత పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానంలో 24వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పటమట పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సామూహిక కుంకుమార్చన పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. పటమట దర్శిపేటలోని శ్రీ రాజరాజేశ్వరి లలిత పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానంలో 24వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండవ రోజు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరించారు. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి లలిత పరమేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. సామూహిక కుంకుమార్చనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం పంచహారతులు, ధూపదీప నైవేద్య నీరాజన మంత్ర పుష్పాలతో అమ్మవారికి విశేషంగా అర్చన, సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కోశాధికారి యమ శివనారాయణ మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వరి లలిత పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గత 24 ఏళ్లుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజా కార్యక్రమాలు ఉంటాయని, విద్యార్థులచే సరస్వతీదేవికి పూజ చేయటం జరుగుతుందన్నారు. 12వ తేదీ సాయంత్రం సెమీ పూజా మహోత్సవం, 14న అన్న సంతర్పణ, సాయంత్రం 6 గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుందన్నారు. పుర ప్రజలు అమ్మవారికి భక్తులుగా వచ్చి అమ్మవారికి ఇక్కడ అమ్మవారి దీవెనలు తీసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దసరా శరన్నవరాత్రులు 24 సంవత్సరాలుగా జరుగుతుంది. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు వారి తోచిన విధంగా సహకరిస్తూ అమ్మవారి కృప పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ఈ దేవస్థానంలో వచ్చిన భక్తులు అమ్మవారి కోరికలు నెరవేర్చి పిల్లల్ని ఫారిన్ పంపించడం, అదేవిధంగా ఉన్నత స్థానాలు చేర్చడం అమ్మవారు దీవెనలు ఇస్తున్నారు. కావున ఈ దసరా శరన్నవరాత్రుల్లో విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈరోజు గాయత్రీదేవి అలంకారం అమ్మవారిది భక్తులు విరివిగా వస్తున్నారు. మీరంతా చూస్తూ ఉన్నారు. రేపు 14వ తారీఖున అమ్మవారి ఊరేగింపు, అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. విజయవాడలో అప్పిపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల రెండో రోజు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. లబ్బిపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఏ విధంగా అయితే అలంకారాలు చేస్తారో అదేవిధంగా గత 24 ఏళ్ల నుంచి సాయిబాబా మందిరంలో అలంకారాలు చేస్తున్నారు. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది పంచముఖాలతో ప్రకాశిస్తూ దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవని అన్నారు. ఈ తల్లి శిరస్సు యందు బ్రహ్మ, హృదయం యందు విష్ణు, శిఖ యందు రుద్రుడు నివసిస్తూ ఉండగా త్రిమూర్తాంశంగా గాయత్రీదేవి వెలుగొందుతోందన్నారు. సమస్త దేవత మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధం ఉందన్నారు. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదుల ప్రసాద నివేదన ఉంటుందన్నారు. గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకుంటే ఆరోగ్యం లభిస్తుందన్నారు. అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశించు, పంచముఖాలతో ప్రకాశించుతూ దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి.
ఈ తల్లి శిరస్సు యందు బ్రహ్మ, హృదయమునందు విష్ణు, శిఖయందు రుద్రుడు నివసిస్తూ ఉండగా త్రిమూర్తాంశగా గాయత్రీదేవి వెలుగొందుతున్నది. సమస్త దేవతా మంత్రాలకి గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదుల ప్రసాద నివేదనలు చేయబడతాయి.